మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జనవరి నెల 2026 సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ధనురాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా వైద్యం కానీ నా భావనలు కానీ ఏమి ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీరు ఈ గోచార ఫలితాలన్నీ ప్రతి మనిషికి కూడా జిజ్ఞాస ఉంటుంది. ఎందుకంటే జరిగిపోయిన దాని గురించి అందరికీ తెలుసు, జరుగుతున్నది ఏం జరుగుతుందో తెలుసు, ఇంకా జరగబోయే దాని గురించి తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది. కాబట్టి అది దాని గురించే ఈ ప్రయత్నం. అయితే ఇటువంటి వారు ముఖ్యంగా గోచారం వినండి, కాదంటలేదు, కానీ ముఖ్యంగా ఈ తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళు ఇది తెలుసుకోవాలి, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అని అనుకునే వారికి కంపల్సరీగా వ్యక్తిగత జాతకం రాయించుకోండి. నోటితో చెప్పించుకున్నారనుకోండి, 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో మీరు మర్చిపోతారు. మీకు చెప్పింది నేను అరగంటకే మర్చిపోతాను. అంచేత అలా కాదు, రాయించుకోండి. డబ్బులు ఎక్కువైనా పర్లేదు. మీ జీవితం అంతా ఎలా జరగబోతుంది అనేటటువంటిది మనకి ఏ సమయం మనకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి, ఏ సమయంలో మనకి అనుకూలమైన ఫలితాలు కావు అనేటువంటి స్పష్టంగా తెలియాలి అంటే 100% సూచిస్తూ ఉంటుంది. ఇవి కేవలం ఇలాగే వార ఫలితాలు అయితే వారాన్ని సూచిస్తాయి, మంత్ ఫలితాలు అయితే నెల ఫలితాలు అయితే నెల సూచిస్తాయి, సంవత్సర ఫలితాలు సంవత్సరం సూచిస్తాయి. గోచారం ఇంతవరకే మాత్రమే. అయితే అలా చెప్పి దీన్ని తీసేయాల్సిన పని ఏమి లేదు. దీనికి ఉండే ప్రాముఖ్యత దీనికి ఉన్నది. మన జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ జాతకం రాయటం కూడా మా దగ్గర సౌకర్యం ఉన్నది. మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉన్నట్టయితే, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నట్టయితే, అది సశాస్త్రీయంగా మాత్రమే. మా ఇష్టం వచ్చింది ఏదో రాసి ఇచ్చే శక్తి ఉండదండి మా దగ్గర. ఓకే, మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక్కడ ఈ ధనురాశి వారికి ధనురాశిలోనే 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుడు, రవి, కుజ, బుధ 4 గ్రహాల సంచారం జరుగుతోంది. ఇవన్నీ నెల 15 రోజుల లోపల ఉండేటటువంటివి. ఇవన్నీ కూడా పూర్తిగా ఈ నెలంతా కూడా ఉండట్లేదు. కొన్ని గ్రహాలు 4 గ్రహాలు కూడా ఇంచుమించుగా ఒక రోజు అటు ఇటులో సంక్రమణం చెంది మకరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. అక్కడ ఏ ఫలితాలు ఇస్తాయి, జన్మంలో అంటే ధనుస్సులో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తాయి, ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా శుక్రగ్రహం గురించి తెలుసుకుందాం. జన్మంలో శుక్రుడు 12 రోజుల పాటు ఉన్నాడు. అంటే ధనురాశిలోనే 12 రోజులు ఉంటారు ఆయన. ఆ 12 రోజులు శుభప్రదమైనటువంటి ఫలితాలు, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మంచి ఆలోచనలు, మంచి ఇంకోటి శుక్ర ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్ లా ఉంటారు. అంటే ఇది గోచారం రీత్యా కాకుండా మామూలుగా మన వ్యక్తిగత జాతకంలో శుక్రుడు కనుక బాగున్నట్టయితే వాడు ఎంతసేపు జమ్ అని డబ్బులు ఖర్చు పెట్టడంలోనే కాదు, మనిషి నీట్గా ఉండటంలోనే కాదు, డిగ్నిటీ మెయింటైన్ చేయటంలోనే కాదు, ఏదో ఒక దానిలో ఒక సంగీత సాహిత్యం ఇలాంటి వాటిలో ఏదో ప్రవేశం ఉండటం కాదు, అన్నిట్లోనూ ఒక రకమైనటువంటి జల్సా పురుషుడు అనమాట అండి. ఆ విధంగా ఉంటుంటే శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఇక్కడ జన్మంలో ఉండటం వల్ల మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, చక్కగా చూడడానికి చక్కగా ఉండటం ఇవన్నీ ఉంటాయి. అలాగే 12 రోజులు మాత్రం. తదుపరి మకరంలో అంటే ద్వితీయ స్థానంలో ప్రవేశించి అక్కడ నెలాఖరు వరకు ఉంటారు. ద్వితీయ స్థానంలో కూడా ఆయన అక్కడ డబ్బులకు లోటు రానివ్వరు, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది, మాట తీరు బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా ఉంటుంది. అంటే శుక్రుడు పూర్తిగా నెల రోజులు అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఇక రవి దగ్గరికి వచ్చినట్టయితే రవి 14వ తారీఖు వరకు జన్మంలో ఉంటున్నారు. జన్మంలో ఉన్నప్పుడు కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ప్రవర్తన కొంచెం బాగుండదు, కొంచెం దుష్ట ఆలోచనలు అవి ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది తనుభావం. కాబట్టి కాస్త అనారోగ్యం కూడా చూపించవచ్చు. ఇక 2వ స్థానంలో 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ద్వితీయ స్థానంలో అక్కడ కొంచెం ధనానికి ఇబ్బంది ఉంటుంది, మాటలో కఠినత్వం ఉంటుంది, కుటుంబంలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఏర్పరిచే ప్రయత్నం రవి చేస్తూ ఉన్నారు. ఇక కుజుని యొక్క ప్రవర్తన ఆయన యొక్క నడవడి చూసినట్టయితే ఆయన జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో 15 రోజులు అనుకూలమైన పరిస్థితులు ఉండవు. ఈయన కూడా కోపం ఎక్కువ, అలాగే ప్రవర్తనలో కొంచెం తేడా ఉంటుంది, మాటలో తేడా ఉంటుంది. అట్లా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుజుడు జన్మంలో ఉన్నప్పుడు ఇస్తాడు. ద్వితీయంలో సంచారం అంటే 16వ తారీఖు నుంచి సంక్రమణం చెంది
ఈ మకరానికి వెళ్తారు. వెళ్ళి అక్కడి నుంచి నెలాఖరు వరకు అక్కడే ఉంటారు. ఆయన ద్వితీయంలో కూడా కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. కొంచెం ధనానికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. మాటలో కూడా కొంచెం కఠినత్వం కూడా కనబడుతూ ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 17వ తారీఖు వరకు జన్మంలో ఉంటారు. జన్మంలో మంచి ఫలితములు ఇవ్వజాలరు ఆయన. ఆయన చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఇట్లా ఉంటుంది. ఇక ద్వితీయంలో అయినటువంటి మకరంలోకి 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అంటే 18, 19, 23 అదొక 11, 14 రోజుల పాటు మీరు అక్కడ ద్వితీయంలో సంచారం అది కొంచెం యోగ కారకమే అవుతున్నది. ఏ విధంగా అంటే ఆయన కూడా ధనానికి లోటు లేకుండా వీళ్ళిద్దరూ రవి కుజులు ధనానికి లోటు వచ్చేలా చేస్తుంటే ఇక్కడ బుధుడు మళ్ళీ ఇక్కడ ధనానికి లోటు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. ఈ 4 గ్రహాలు ఈ విధంగా చిన్న చిన్న గ్రహాలు ఇవన్నీ చిన్న గ్రహాలు అంటే గ్రహం చిన్నదని కాదండి. తక్కువ కాలం ఒక రాశిలో సంచారం చేసేటువంటి గ్రహాలు ఇవి. సంక్రమణం ద్వారా మళ్ళీ రెండు రాశుల్లో కూడా సంచారం చేస్తున్నాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ఇకపోతే వీరికి తృతీయ స్థానంలో రాహు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా ఇంట్లోనూ, బయట, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో కొన్ని సందర్భాల్లో తెలియని వాళ్ళు అసలు మనకు తెలుసుంటారు. కానీ ఏదో విధంగా అడ్డుపడుతుంటాడు మన అవసరాలకు తగినట్టుగా. ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా రాహువు తృతీయ స్థాన చలనం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ ధనురాశి వారికి చతుర్థంలో శని గ్రహ సంచారం జరుగుతోంది. దీన్ని అర్ధాష్టమ 4 అంటే అష్టమ అంటే 8, అర్ధ అష్టమ అంటే సగం. 8లో సగం 4. ఈ 4వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది మనకి సుఖస్థానం కాబట్టి 4వ స్థానం తల్లిగారితో కొంచెం మనకు అనుబంధం దెబ్బతినటము, లేకపోతే ఆవిడ ఆరోగ్యం దెబ్బతినటము, విద్య విషయంలో, గృహ విషయాల్లో, వాహనాల విషయాల్లో, భూమి విషయాల్లో, వీటిలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఈ పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు శని భగవానుడు. ఈ విధంగా శని భగవానుడి యొక్క ప్రవర్తన ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో గురు సంచారం. సప్తమ స్థానంలో గురు సంచారం అనేది చాలా శుభప్రదమైనటువంటి ఫలితం అనేది ఇస్తాడు. ఏంటంటే అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి కుదరటం కానీ, లేకపోతే పెళ్లి జరగటం కానీ జరిగేటువంటి అవకాశంగా మనకి జ్యోతిష శాస్త్రం చెప్తోంది. సప్తమ స్థానంలో గోచార గురువు సంచరించే కాలం. ఆ విధమైన పరిస్థితి ఉంటుంది. అలాగే ఒకవేళ పెళ్లి అయిపోయి ఉన్నట్టయితే ఆల్రెడీ అక్కడ మీకు భార్యతో అన్యోన్యత పెరుగుతుంది. అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరమైన తండ్రి గారి విషయంలోనూ లేదా ఆ వయసు వారి ఇంట్లో మన ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే దేవుడికి గుళ్ళు గోపురాలు ఇవన్నీ ఏమీ మనకు పెద్దగా వాటి దగ్గరికి వెళ్ళి కొంత టైం గడుపుదాము దేవుడి గుళ్ళో అనేటువంటి అవకాశం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అంతా కల్పిస్తూ ఉంటారు కేతు భాగ్యస్థానంలో ఉండి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ ఈ ధనురాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ రాహు పూర్తి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే గురువు కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్రుడు బుధుడు 18 రోజులు ఇస్తూ ఉన్నాడు. అంటే 3 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగాను మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా చాలా చెప్పాలంటే పర్వాలేదు ఇది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటుంది. కాబట్టి ప్రతికూలంగా ఉన్న గ్రహాలతో పాటుగా అనుకూలంగా ఉన్న గ్రహాలు కూడా రోజు నిత్యము మనము పూజ చేసుకోవాల్సినటువంటిదే. 2 నిమిషాలు కేటాయించండి. ఆ విధాన ఫలితాలు చేసుకోండి. ఎక్కువ బాధలు ఉన్నట్టయితే అర్ధాష్టమ శని ఎక్కువగా ఉంది. అటువంటి వారికి ఈ నెలలో ఆఖరిలో 31వ రోజున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున తైలాభిషేకం కానీ, ఆ నువ్వులేసి చేయటం కానీ, లేకపోతే ఏదైనా చేయండి. చేసినట్టయితే మీకు ఆ యొక్క నువ్వులు దానం ఇవ్వటం కానీ చేయించుకున్నట్టయితే మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు శని కూడా ఇస్తూ ఉంటాడు. అర్ధాష్టమ శని ఎక్కువగా బాధపడుతుంది. అంటే శని 5 స్థానాల్లో ఎక్కువగా బాధపడతాడు. 3 స్థానాల్లో 12 రాసుల్లో 3 రాసుల్లో మాత్రమే యోగిస్తాడు. 3 పోతే 9, 9లో 5 రాసుల్లో మరీ ఎక్కువగా పీడిస్తూ ఉంటాడు. అవి ఏంటంటే అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని. ఏలినాటి శని అంటే జన్మానికి వెనక ఉన్నటువంటి ఏ స్థానం